హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నెల్లూరు కాడ చూడడానికి వచ్చాం. డాడీ ఇక్కడ పెద్ద పాము కోసం ఉంది. ఇదిగో తొక్కేసాను. ఇదిగో ఫ్రెండ్స్, మనం ఇక్కడికి తీసుకుంటా వచ్చాం కదా, చూడండి అసలు పాము ఎంత ఉందనో. దాని మీద డిజైన్ చూడండి ఎట్లా ఉందో, మనుషులు వేసినట్టు. మా చిన్న అబ్బాయి వచ్చాడు ఈ రోజు సెలవని. మా ఓడు మరి నాకంటే తాళ్ళలో ఉంటాడు అనమాట. చూడండి ఎంత బాగున్నాడు, రేవులో తాళ్ళకి ఎదిగిపోయాడు. కొద్దిగా యూరియా వేసామన్నమాట బాగా ఎదగమని. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నల్లేరు కాడికి వెళ్తున్నాం అనమాట. అంటే మా ఊర్లో, మా పల్లెటూరులో చాలా తోటలు ఉంటాయి. తోటలు అంటే అడవుల్లో ఉంటాయి అన్నమాట. ఆ తోటలో మనకు కావాల్సినవన్నీ కూడా దొరుకుతాయి ఫ్రీగా. శంఖం పూలు కాడి నుండి, నల్లేరు కాడి నుండి ఇవన్నీ కూడా మనకు ఫ్రీగా దొరుకుతాయండి. ఇప్పుడు చూద్దరు కానీ రండి. ఇక ఇల్లు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇల్లు ఉంటాయి అన్నమాట. ఇక్కడ నుండి మనకి తోటలు స్టార్ట్ అవుతాయి. ఇదేనండి ఇప్పుడు మనం వెళ్ళవలసిన దారి. హాయ్ ఫ్రెండ్స్, అదిగో ఫ్రెండ్స్ ఇల్లు, వెళ్ళిపోతున్నాం అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా మిస్ కాకుండా చూడండి. మేము నల్లేరు కాడి కోసం ఈ అడవి తోటల్లోకి వెళ్ళినప్పుడు మాకు ఎదురుపడిన పెద్ద పాము కుబసం, మళ్ళీ కాడమల్లె పువ్వులు, శంఖం పువ్వులు, ఇలా ఎన్నో కూడా మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఒక అడవిలా ఉంటది అనమాట. పెద్ద చెట్లు, అదిగండి ఎదురుగాల చెట్టు. అడవుల్లోకి వెళ్ళిపోతున్నాం అనమాట. అడవుల్లోకి ఇవాళ మా చిన్న అబ్బాయి వచ్చాడు ఈ రోజు సెలవని. మా ఓడు మరి నాకంటే తాళ్ళలో ఉంటాడు అనమాట. చూడండి ఎంత బాగున్నాడు, రేవులో తాళ్ళకి ఎదిగిపోయాడు. కొద్దిగా యూరియా వేసామన్నమాట బాగా ఎదగమని. ఇద్దరం కవర్ అవ్వట్లేదు ఫోన్ లో. నేనేమో హైట్ అయిపోయింది, డాడీ అయిపోయాడు పాపం. నేనేమో పొట్టండి అయిపోయినాడు పక్కన. చూడండి ఎంత ఉన్నాను. అప్పుడప్పుడు కొంత డిఏపి 28 వేయండి మీ పిల్లలకి, బాగా పెరుగుతారు వీడికిలాగా. ఇక చూడండి పూల మొక్కలు కూడా ఉన్నాయి. శంఖం పూలు వెళ్తుంటే కనపడుతున్నాయి అనమాట. అదే కాకుండా పైన కూడా చూడండి ఇంకా పూల మొక్కలు ఉన్నాయి. అయితే ఫ్రంట్ కెమెరా అయితే సరిగ్గా కనిపించట్లేదు. ఇప్పుడు బ్యాక్ తిప్పుతాను చూడండి. వాటంతటా అవే పూసిన పూలు అన్నమాట. ఈ పక్కన చూడండి మనకి ఎంతో ఇష్టమైన శంకు పూలు. ఇందులో లైట్ కలర్ మనం చూపించినవి, కానీ చాలా బ్లూ కలర్ లో ఉన్నాయి. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. దగ్గర చూపించమ్మా. చూడండి అసలు ఎంత అందంగా ఉన్నాయో, భలే పూసేసింది. మరి వీలైతే వెళ్ళేటప్పుడు కానీ పూలు కోసుకుందాం. అవి చూడండి ఎలా పూసినాయో. మనం వెళ్తుంటే ఇలా డొంకల్లో రకరకాల పువ్వులు కనిపిస్తాయి ఫ్రెండ్స్. అయ్యండి గుత్తుల కింద పూసేసింది. ఇది వచ్చేసి కాడమల్లి చెట్టు అండి. ఈ పువ్వులతో మేము చిన్నప్పుడు చాలా ఆటలు ఆడుకునేవాళ్ళం అనమాట. బోర్ల కింద చేసుకుని, అంటే బోర్లు చేసుకుని ఊతారు. ఎవరైతే ఎక్కువసేపు ఊదగలుగుతారో వాళ్ళు నెగ్గినట్టు, ఎవరైతే ముందుగానే ఊదలేకపోతారో వాళ్ళు ఓడిపోయినట్టు అన్నమాట. ఇలా ఆటలు ఆడుకునేవాళ్ళం. అవి జ్ఞాపకం వస్తున్నాయి. ఈ పువ్వులతో మేము చిన్నప్పుడు చాలా ఆడుకునేవాళ్ళం అనమాట. ఇది ఇలా గిల్లేసి నోట్లో పెట్టుకుని అని ఊతే సౌండ్ వస్తుంది బోర్లాగా. ఇక చూడండి ఎలా పూసేసినాయను. ఇవన్నీ గడ్డి పువ్వులు, అడ్డబోస్ కాడ పువ్వులు అంటారు వీటిని. చూడండి ఎలా పూసేసినాయో. ఇలాంటి తోటల్లోకి మనం వచ్చినప్పుడు రకరకాల ప్రకృతి సిద్ధమైన పువ్వులు, రకరకాల పక్షులు కోతలు మనకి వినిపిస్తూ కనిపిస్తూ ఉంటాయండి. ఇవేమి మనుషులు మసలని అడవులు కాదండి. ఇవి మనుషులు మసులుతున్న తోటలే, కానీ తక్కువగా మనుషులు మసులుతారన్నమాట. కాబట్టి ఇక్కడ రకరకాల పక్షులు, ఇలా పువ్వులు, చెట్లు చాలా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మనం భయపడవలసింది, ఇక్కడ భయంకరమైన విషపూరితమైన పాములు కూడా ఉంటాయండి. ఆ ఒక్క విషయంలో మాత్రం మనం చాలా కేర్ఫుల్గా ఉండాలండి, ఇలా మనుషులు తక్కువగా మసులుతున్న తోటల్లోకి వెళ్ళినప్పుడు. ఇది మా డాడీ పొట్టోడు పొడుగోడు వేటకి వెళ్తున్నారు అన్నమాట. వేట అంటే నల్లేరు వేట. నల్లేరు కాడను పట్టుకుంటాం, వెతుకుతాం, మీకు వీడియోలో చూపిస్తాం. చూడండి వెనకాల చెట్లు, అవి పెద్ద పెద్ద చెట్లు మాట. ఇవన్నీ అడవిలో ఉంటది ఫ్రెండ్స్.
ఈ నల్లేరు కాడ ఇది వరకు ఎక్కడ పడితే అక్కడ ఉండేదండి, కానీ ఇప్పుడు వీటి వినియోగం పెరిగిపోయిన వల్ల మనకి ఎక్కడికో లోపల తోటలోకి వెళ్తేనే కానీ దొరకట్లేదు. ఇదిగో ఫ్రెండ్స్, ముందు సంచి తేకుండా వచ్చేసాము, మళ్ళీ వెనకెళ్ళి సంచెట్టుకు వచ్చాము అనమాట కోసుకోవడానికి. మరి ఇలాంటి ప్రకృతి సిద్ధమైన ఎలా తినాలంటే మనం ఇలా ప్రకృతి ఒళ్ళకి రావాల్సిందే. ఈ డొంకల్లోకి గట్ట ఇవన్నీ డొంకలు ఫ్రెండ్స్, ముళ్ళకంచులు. ఇదిగండి పెద్ద, ఇదే మనకి కావాల్సిన నల్లేరు గడ. డాడీ ఇక్కడ పెద్ద పాము కోసం ఉంది, ఇదిగో తొక్కేసాను. ఇదిగో ఫ్రెండ్స్, మనం ఇక్కడికి తీసుకుంటా వచ్చాక చూడండి అసలు పాము ఎంత ఉందనో, అసలు ఎంత లాగుందో చూడ, ఎలా మచ్చలు మచ్చల కింద ఎలా ఉంటుంది. దీనిని కంగారులో పాము అనేసానండి. ఇది పాము యొక్క కుబుసం. సగం కుబుసమే బయటకు ఉన్నది, సగం లోపలికి ఉన్నది. ఈ కుబుసం చూసాక మాకు ఇంకా భయం వేసింది, కంగారు కోసి వెళ్ళిపోతున్నాము. మరి ఈ తోటలో ఇలాంటి పాములు ఉంటాయి. ఇదిగండి మా వాడు కూడా చూసి భయపడిపోయాడు అనమాట. అసలు కుబుసం అంటే చూడండి, దాని మీద మచ్చలు చూడండి ఎలాగున్నాయను. చాలా లోపలికి చాలా లోపలికి ఉంది ఫ్రెండ్స్, అది అలా చాలా చాలా లోపలికి ఉంది. మన సగమే పనపడుతుంది అనమాట, మిగతా సగం కూడా లేదు. దాని మీద డిజైన్ చూడండి ఎట్లా ఉందో, మనుషులు వేసినట్టు. అసలు ఎంత లావు పాము కుబుసమో చూడండి. మనం ఎప్పుడైనా మనుషులు బాగా తక్కువగా మసిలే తోటల్లోకి కానీ లేదా డొంకల్లోకి కానీ వెళ్ళినప్పుడు ముఖ్యంగా మనం ఈ పాముల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇవి చాలా విషపూరితమైన పాములు ఉంటాయన్నమాట ఈ డొంకల్లోనూ తోటల్లోనూ. అవి కరిస్తే మనిషి ప్రాణానికే ప్రమాదం అండి. ఇది ఏ జాతికి చెందిన పాము కుబుసమో నాకు తెలియదు, కానీ దాన్ని చూసే కొంచెం భయం అనిపించింది. ఈ పాముల్లో ముఖ్యంగా ప్రాణానికి హాని కలిగించే విషపూరితమైనవి 3 జాతులు ఉన్నాయండి. 1 త్రాచుపాము, 2 కట్లపాము, 3 రక్తపింజర పాము. ఈ 3 కరిస్తే మనిషి బ్రతకడం కొంచెం కష్టమేనన్నమాట. సరైన సమయానికి హాస్పిటల్కి వెళ్ళకపోతే చనిపోతాడు మనిషి. కాబట్టి మనం ఇలాంటి చోట్లకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. సరే, జాగ్రత్త గమ్మున కోసేద్దాం. సరే, భయం వేస్తుంది ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, మేమైతే వచ్చే మీద కోస్తానికే, కానీ ఇలాంటి బాగున్నాయి ఎలా కోద్దాం అనుకున్నాము, కానీ ఆ పాము కోసం చూసాక మాకు భయం వేస్తుంది. కంగారు మొత్తం తెంపుకొచ్చేస్తున్నాం అనమాట. ఇక మొత్తం పాదు తెంపేస్తున్నాం, లేకపోతే సుతలు కోసుకోవాలి. ఆ పాము కోసం చూసే మాకు భయం వేస్తుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి అడ్డంతా తీసుకోవచ్చు. మరి భయం వేస్తుంది, నిజంగానే భయం వేస్తుంది కదా. మొత్తం లాగేస్తున్నాం ఫ్రెండ్స్, లేత కోద్దాం అనుకున్నాం. సహజంగా ఈ తాడి చెట్టు మీద పాకింది, తాడి దగ్గరది తినకూడదు అంటారు. అదంతా మూఢ విశ్వాసం అండి, ఏమి ఉండదు. కాబట్టి మనకి ఇక్కడ దొరికింది, మరి ఇదే తీస్తున్నాం. ఫ్రెండ్స్, మొన్న ఒక వీడియోలో ప్రీ గివ్ అవే దేంట్లో ఉండదో తెలియకుండా పెడతాము. అంటే మా వీడియో పూర్తిగా చూసుకునే వాళ్ళే గెలుచుకుండేలా అని చెప్పాం కదా. కాబట్టి ఇంతవరకు మీరు ఈ వీడియో చూసారంటే ఈ వీడియోలో ప్రీ గివ్ అవే మీరు గెలుచుకుంటారండి. ఈ గివ్ అవేలో మీరు చేయవలసింది ఏంటంటే ఆ పాము కుబుసం ఏ పాము దయ్యి ఉంటుందో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకళ్ళిద్దరు కరెక్ట్గా చెప్తే మీకు పోస్టల్ ఛార్జీ 100 రూపీస్ తీసుకుని మీకు మొక్కలు కానీ దుంపలు కానీ మీకు పంపించడం జరుగుతుందండి. కాబట్టి మీరు ఆ పాము కుబుసం దేనిదై ఉంటుందో అంచనా వేసి కామెంట్ చేయండి. ఒకవేళ ఎక్కువ మంది దాని గురించి కరెక్ట్గా చెప్పగలిగితే వాళ్ళందరి పేర్లు రాసుకుని ఇద్దరివి లాటరీ కింద తీస్తాం ఫ్రెండ్స్. కాబట్టి ఆ పాము కుబుసం దేనిదై ఉంటుందో కామెంట్ చేయండి. ఇది అండి, మనం వెళ్ళేటప్పుడు ఈ శంఖం పువ్వులను చూపించాం కదండి, వచ్చేటప్పుడు కోసుకుంటున్నాం అన్నమాట. మరి పనికొచ్చిన ఏ దొరికినా ఎక్కడ దొరికినా వదలమన్నమాట. అందుకే ఈ శంఖం పూలు కోయేసుకుంటున్నాం. ఇగో ఫ్రెండ్స్, శంఖం పూలు కోయేసాము, అయిపోయినాయి, వెళ్ళిపోతున్నాము. బాయ్ ఫ్రెండ్స్. డొంకల్లో ఈ గడ్డిలో ఉన్నాయన్నీ మేమే తింటాం ఈ ఊర్లో ఎక్కువగా. ఏం తెచ్చేసారు? ఏముంది నీకోసం, డొంకల్లోకి ఎక్కడికో వెళ్ళి నా కొడుకు నేను ఎంతో కష్టపడి పాములకు కూడా భయపడకుండా ఇసుక చేసి తోటలోకి వెళ్ళి తెచ్చాను. ఇగో చూసుకో నీకోసం. అయ్య బాబు, ఏం తెచ్చేసారండి? చూడొక్కసారి. అయ్యో అయ్య బాబోయ్, నల్లేరు కాడ. ఇగో డొంక మల్లి పూలు వేసవది. ఇగో శంఖం పూలు కోసుకొచ్చేసాం. ఏంటి ఇట్లా పేరేంటి? కాడమల్లి పువ్వులు పెట్టుకుంటామా ఏదైనా. మనం చాలా సార్లు ఈ శంఖం పూలు టీలు కాసుకుని తాగడం మన వాళ్ళు చూపించాం కదా. ఇది మనం తర్వాత కాసుకుని తాగుదాం.
ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఇదిగో నల్లేరుగాడ, ఈ నల్లేరుగాడ పచ్చడి చేసుకుని మన ఊళ్ళందరికీ ఎలా చేసుకోవాలి ఏంటనే చెప్దాం ఫ్రెండ్స్. మిగతా వేయైనా సరే మన తోటలోకి వెళ్ళి ఎదిగినప్పుడు పర్వాలేదు, కానీ ఈ నల్లేరు కాడను మాత్రం తీసుకొచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నల్లేరు కాడ అనేది ఓన్లీ డొంకల పైన లేదా తాళ్ళు పైన ఉంటుంది. ఆ పాములు కూడా అదే డొంకల్లో ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా సరే మీరు నల్లేరు కాడ గురించి వెళ్ళినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కోసుకురండి. ఇంత రిస్క్ చేసి దీన్ని తీసుకొచ్చి వాడడం దేనికంటే ఇది చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన మొక్క అండి. దీని హెల్త్ బెనిఫిట్స్ కోసం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారన్నమాట. ఇవన్నీ కూడా మీరు వచ్చే వీడియోలో చూడండి. దీన్ని పచ్చడి చేసుకునే విధానమే కాకుండా దీని ఆరోగ్య ప్రయోజనాలు కూడా వచ్చే వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుందండి. కాబట్టి వచ్చే వీడియోని మిస్ కాకుండా చూడండి. దీని గురించి అనేక విలువైన విషయాలను తెలుసుకోండి. ఓకేనండి, మరి ఈ రోజుకి ఇదే వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ ప్రేమ గాయకుడు జ్యోతి. అన్నట్టు మరొక విషయం మర్చిపోయానండి. మా అబ్బాయి ఇంత బారుగా ఎదగడానికి యూరియా వేసామని జోక్ చేశాను కదండి. మీ పిల్లలకు కూడా DAP 28 పెట్టండి అన్నాను కదా, అదంతా కూడా జోక్ అండి, సరదాగా అన్న మాటలు. అవి రసాయనిక ఎరువులు మొక్కలకి వేస్తారన్నమాట ఎదగడానికి. మనుషులు వాటిని వాడకూడదండి. ఎందుకంటే మన ప్రీ గివేవే పెట్టాక చాలా అమాయకులు కూడా మన వీడియోలు చూస్తున్నారని అర్థమైంది. ఇలా తెలియని వారు ఒకవేళ ఇలాగా చేస్తారేమనే ఉద్దేశంతో ఈ మాటలు చెప్తున్నానండి. DAP 28 యూరియా అనే మొక్కలకి వేసే మందులు, అవి మనుషులు వాడకూడదండి. ఓకేనండి, థ్యాంక్ యూ టు ఆల్.